ఈ క్రాష్లో మార్కెట్ కరెక్షన్ వచ్చినా కూడా ఓఎన్జీసీ స్టాక్ మాత్రం ఖచ్చితంగా కొనిపెట్టుకోవాలి. ఎందుకంటే ఓఎన్జీసీ టార్గెట్ వచ్చి ఒక 750 రూపీస్ టార్గెట్ ఉంది. ఇప్పుడు ఎంత ఒక 280 రూపాయలు ఎంతో ఉంది. నెక్స్ట్ ఒక 2 to 3 ఇయర్స్లో అది 780 రూపాయలకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆయిల్ సెక్టర్స్లో అదేలాగా బీపీసీఎల్ ఇవన్నీ ఏదైనా సరే కరెక్షన్లో తీసుకోండి. కరెక్షన్ ఆయిల్ సెక్టర్ ఫ్యూచర్ బాగుంటుంది, ఫ్యూచర్స్ బాగుంటుంది. కరెక్షన్లో ఆయిల్ సెక్టర్స్ తీసుకోవచ్చు. అదేలాగా ఫార్మా, దివీస్ ఫార్మా వచ్చి ఇప్పుడు కొద్దిగా అండర్ పర్ఫామ్లో ఉంది. ఖచ్చితంగా దాన్ని మనము అక్యుములేట్ చేయాలి. నెక్స్ట్ 3 ఇయర్స్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. అంటే ఊరికే జస్ట్ ఒక్కొక్క ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఫార్మాలో. అది తర్వాత స్టీల్ సెక్టార్లో, అసలు స్టీల్ సెక్టార్లో అయితే టాటా స్టీల్ అయితే నేను ఎంతోమంది చూస్తున్నారు మన ప్రేక్షకులు, వాళ్ళకందరూ ఒక అడ్వైస్ ఇస్తున్నాను. ఫ్యామిలీస్ ఉంటుంది, ఎంతోమంది పెళ్ళిళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు ఏదో ఇప్పుడు జనరేషన్ ఉన్నారు. నేనేమంటానంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ టాటా స్టీల్ ఒక 1000 షేర్లు ఉండాలి అంటారు. అంటే ఇట్స్ ఎవర్ గ్రీన్ అంతే స్టీల్లో. ఎందుకంటే స్టీల్ ఈజ్ ఎవర్ గ్రీన్ సెక్టర్ ఆర్ ఓన్లీ టాటా స్టీల్ ఒక ఇప్పుడు 1,70,000 ఉంది సార్. ఎవరైనా ఒక 1,70,000 ఇన్వెస్ట్ చేశారంటే నెక్స్ట్ 10 ఇయర్స్కి యూ విల్ గెట్ 20 lakhs, 20 or 25 lakhs ఆల్సో. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏదో ఒకటి, ఎంతోమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటారు, ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటారు. ఇలాంటి స్టాక్స్ అన్నీ ఇప్పుడు చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చేసుకుంటే డెఫినెట్గా సార్ ఇన్వెస్ట్మెంట్ ఫోకస్ చేయాలి. సో మీ ఉద్దేశంలో ఇప్పుడు ఆయిల్ సెక్టర్లో బై చేయొచ్చు. ఆయిల్ సెక్టర్లో ఓఎన్జీసీ తీసుకోవచ్చు. ఓఎన్జీసీ ఈ రోజు కూడా తీసుకోవచ్చు. స్టీల్లో టాటా స్టీల్ తీసుకోవచ్చు. మళ్ళీ దివీస్ ఫార్మాలో దివీస్ తీసుకోవచ్చు. అంటే ఓవరాల్గా పలానా స్టాక్స్ అని కాకుండా సెక్టర్ వైజ్గా చెప్తున్నాను సార్. ఆయిల్ సెక్టర్స్ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. తర్వాత పవర్ సెక్టర్స్లో రీసెంట్గా నేను సుజలాన్ కూడా చెప్పాను. అంటే అది ఫండమెంటల్లీ స్లోగా గ్రో అవుతూ వచ్చింది. ఇప్పుడు కూడా 40 రూపీస్ ఉంది. 80 రూపీస్ కన్ఫామ్గా టార్గెట్ ఉంది. ఒక చిన్న స్టాక్ పవర్ సెక్టర్లో టాటా పవర్ ఇట్స్ వండర్ఫుల్. మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్కి వండర్ఫుల్ రిటర్న్స్ రాబోతుంది. మళ్ళీ రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ సిస్టమ్స్, వెబల్ సోలార్ ఇవన్నీ స్టాక్స్ కూడా సార్. నేనేమంటానంటే ఈ క్రాష్లు వచ్చిందంటే సార్ మంచి స్టాక్స్ని ఎందుకంటే ఎవరైనా నిపుణుల్ని కనుక్కోవాలి. ఇక్కడ క్రాష్ వచ్చినప్పుడు లార్జ్ క్యాప్ షేర్సే పడతాయా, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా పడతాయా, ఎక్కువ ఏది పడుతుంది సార్? లార్జ్ క్యాప్ సపోజ్ 40% 50% పడినా కూడా ఇమీడియట్గా రికవరీ అయిపోతుంది సార్. విత్ ఇన్ 2 ఇయర్స్లో 1 ఇయర్లో మళ్ళీ దాని ప్లేస్కి అది చేరుకుంటుంది. అయితే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ 70% కూడా పడిపోతుంది. అయితే దానికి ఒక సైకిల్ ఉంది, ఒక 5 to 6 years అవుతుంది. సో రికవర్ అవ్వడం అంతే కష్టం. అదేలాగా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కూడా దాదాపు 5 to 6 times రిటర్న్స్ కూడా ఇస్తాయి. తక్కువ టైంలో ప్రాఫిట్స్ అలాగే ఇస్తుంది, లాస్ కూడా అలాగే ఉంటుంది.